రమ ఎప్పుడూ పెయింటర్గా ఉండాలని కోరుకుంటోంది. కానీ తను 9 నుంచి 5 గంటల ఉద్యోగంలో చిక్కుకుపోయిందని భావిస్తోంది. అయితే ఆ ఉద్యోగమే ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల బిల్లులను కూడా చెల్లిస్తోంది. కానీ ఆమె ఫైర్ గురించి విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయింది. ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ, అంటే ఆర్థిక స్వాతంత్రంతో పాటు తక్కువ సమయంలోనే వయస్సులోనే రిటైర్ అవ్వడం అన్నమాట. ఫైర్ ద్వారా రమ పెయింటర్ కావాలన్న తన కలను నెరవేర్చుకోగలదా? రమతో పాటు ఆమె లాంటి వారికి ఈ ఫైర్ కాన్సెప్ట్ నిజంగా సాధ్యమవుతుందా, లేదంటే ఇది పక్కదారి పట్టే ఆర్థిక వ్యవహారం అవుతుందా? చూద్దాం. ఫైర్ అంటే మీరు 40 ఏళ్లలో ఉన్నప్పుడే మీ పూర్తి స్థాయి ఉద్యోగం నుండి రిటైర్ కావడానికి తగినంత ఆర్థిక సమృద్ధిని సాధించడం. మీరు చాలా ముందుగానే పొదుపు చేయటం, పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలని దీని అర్థం. అలా చేస్తే 9 గంటల నుండి 5 గంటల ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదనే మీరు ఏకైక ఆదాయ వనరుగా ఉండదు. మీకు 50 ఏళ్ళు వచ్చే సమయానికి మీరు ఆర్థికంగా స్వతంత్రంగా మారతారు. సాధారణంగా ఫైర్కి కట్టుబడి ఉండేవారు తమ నెలవారీ ఆదాయంలో 60 నుంచి 70% వరకు ఆదా చేస్తారు. ప్రస్తుతం అత్యంత పొదుపుగా జీవించడం అంటే ఈ రోజు మీ క్వాలిటీ లైఫ్పై అది ప్రభావం చూపకపోవచ్చు. రమ నెల జీతం 40,000 అని చెప్పండి. ఇందులో ఆమె ఇంటి అద్దె, ఆహారం, నీరు, విద్యుత్ బిల్లు లాంటి అవసరాలకు ఆమెకి 20,000 ఖర్చు అవుతాయి. ఆమె తన తల్లి చికిత్స కోసం ప్రతి నెల 5,000 పంపుతుంది. మరో 10,000 రూపాయలు ఆమె పర్సనల్ లోన్ ఈఎంఐగా వెళ్తుంది. వాస్తవానికి ఆమె ప్రస్తుతానికి కేవలం 5,000 మాత్రమే ఆదా చేయగలదు. మిగిలినవన్నీ స్థిరమైన ఖర్చులే. వాటిని తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ ఫైర్ ప్రిన్సిపల్ ప్రకారం ఆమె నెలకు 12,000తో జీవించడం ప్రారంభించాలి. మిగిలిన 28,000 ఆమె ముందస్తు పదవీ విరమణ ప్లాన్ కోసం ఆదా చేయాలి. నిజం చెప్పాలంటే అద్దె, ఆహారం, ఇతర ఖర్చులకు నిజంగా ఈ మొత్తం అస్సలు సరిపోదు. ఫైర్ మూమెంట్ మరొక థంబ్ రూల్ ఏంటంటే మీ మొత్తం కార్పస్ మీ మొత్తం వార్షిక ఖర్చుల కంటే కనీసం 25 రెట్లు ఉండాలి. రమ నెలవారీ నెల ఖర్చులు 35,000 కాబట్టి ఆమె వార్షిక ఖర్చులు 4,20,000 అవుతాయి. అందువల్ల ఆమెకు 50 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలంటే కనీసం 1,05,00,000 అవసరం. గుర్తుంచుకోండి, ఇది ఆమెకు అవసరమైన కనీస మొత్తం. ద్రవ్యోల్బణం, రిటైర్మెంట్ తర్వాత ఆమె హెల్త్ కేర్, మందులు లాంటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఆమె వాస్తవ అవసరాలు ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటాయి. స్పష్టంగా చెప్పాలంటే ఈ విధానం వల్ల ఆమె తన ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించలేదు, లేదా ఆమె పదవీ విరమణకు తగిన కార్పస్ని కూడబెట్టలేదు. ఆమె కార్పస్ను కొనసాగించడానికి ఆమె గరిష్ట వార్షిక విత్డ్రాయల్స్ ఏడాదికి 4% లేదా 4,20,000కు పరిమితం చేయాలి. ఇది మొదట తేలిగ్గా ఉంటుంది, కానీ రెగ్యులర్గా ముందుకు సాగడం కష్టం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆరోగ్యానికి సంబంధించిన ఇతర వ్యయాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా ముందస్తు పదవీ విరమణకు మీరు 100% అప్పులు లేకుండా ఉండాలి. రమ ఇప్పటికే ఉన్న రుణాలన్నింటినీ 50 ఏళ్లు వచ్చే సమయానికి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే పొదుపుగా ఉన్న రమ ఆర్థిక పరిస్థితులపై మరింత ప్రెషర్ని కలిగిస్తుంది. సెబీ రియా జే థాకర్ వివరిస్తూ, ఎవరైనా తన 40లలో పదవీ విరమణ చేయాలని టార్గెట్గా పెట్టుకుంటే వారి ప్రణాళికలు వారి 20లలోనే స్టార్ట్ చేయాలి. అప్పుడే అవసరమైన కార్పస్ని కూడబెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. 20లలో స్టార్ట్ చేయడానికి జాతీయ ఆదాయ సగటు టాప్ పర్సెంటైల్ బ్రాకెట్లో ఒకరిగా ఉండాలి. అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలకు సుదీర్ఘకాలం ఇన్కమ్ ప్లానింగ్ కీలకం. త్వరగా పదవీ విరమణ చేసే విషయాన్ని పక్కకు పెడితే 60ల తర్వాత పదవీ విరమణ విషయంలో మన దేశం ఇప్పటికీ బుడిబుడి అడుగులే వేస్తోంది. PGIM ఇండియా మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ రెడీనెస్ సర్వే 2023 ప్రకారం 24% భారతీయులు పదవీ విరమణ తర్వాత వారి కుటుంబ సభ్యులపై ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా 50% కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఇటువంటి వృత్తిపరమైన సహాయం లేకుండా తమ రిటైర్మెంట్ కోసం తమంతట తాముగా ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే పదవీ విరమణ ప్రణాళిక ఉన్నవారిలో 39% మందికి తమకు రిటైర్మెంట్ కార్పస్ ఎంత అవసరమో తెలియదు. కాబట్టి రమాతో సహా చాలా మందికి ఫైర్ కాన్సెప్ట్ను స్వీకరించడం కన్నా ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించడమే మంచి ఆప్షన్.